వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. మొదటగా చికెన్ తీసుకుని నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి తగినంత ఉప్పు వేసుకోండి, పసుపు. దమ్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి? పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే దమ్ బిర్యానీ అంటే. ధనియాల పొడి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. గరం మసాలా కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న గరం మసాలాని వేసుకోండి, సరిపోతుంది. కారం 3 టీ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/4 టీ స్పూను వేసి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలపండి. నిమ్మరసం కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. నేను దమ్ బిర్యానీకి కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్ మందంగా ఉంది. మీ దగ్గర మందంగా ఉన్న గిన్నె ఉన్నా పెట్టుకోండి, పల్చని మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే దమ్ బిర్యానీ మాడిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎగిపోయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసి బిర్యానీకి 2 ఉల్లిపాయ చీలికలు, 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేశాను. ఈ ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చికెన్ కూడా మనం ఇందులోనే వేసుకోవాలి కాబట్టి చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెమే వేశాను, మీరు చూసి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేయండి. పక్కన రైస్ ఉడికించడానికి ఒక కుక్కర్ పెట్టుకున్నాను. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 2 సాలు గ్లాసుల రైస్ తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్కి వచ్చి 4.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే నేను 9 గ్లాసులు వాటర్ వేశాను. వాటర్ ఎక్కువగా ఉండాలి. తక్కువ వేశారనుకోండి వాటర్, రైస్ ఇక్కడే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. కానీ వాటర్ ఎక్కువగా ఉండాలి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలి. వాటర్ కసింగా ఉండాలి, అప్పుడే రైస్లోకి సాల్ట్ వెళ్తుంది అనమాట, లేకపోతే వెళ్ళదు, పట్టదనమాట. అందుకని సాల్ట్ చూసి వేసుకోండి, కసింగా ఉండేలా వేసుకోండి. దీంట్లోకి ఒక 4-5 బిర్యానీ ఆకులు, ఒక 17 లవంగాలు, ఒక 9 యాలకులు కొంచెం కొట్టి వేసుకోండి. ఒక 5 దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, చిన్ని జాజికాయ ముక్క, షాజీరా కొంచెం వేసి వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట, మరగాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇందాక మనం కుక్కర్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసి ఆయిల్ పట్టేలాగా కలిపి పక్కన ఉంచండి. స్టవ్ అప్పుడు ఆన్ చేయకూడదు. ఈ వాటర్లోకి సాల్ట్ సరిపోలేదు, అందుకని ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు కూడా అలా చూసి వేసుకోండి. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ని కడిగి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ రైస్ని ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. రైస్ బాయిల్ అవుతుంది, రైస్ ఉడికిపోయింది. 3 వంతులు ఉడకాలి రైస్. ఇందాక మనం కుక్కర్లోకి చికెన్ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. రైస్ని చికెన్ పైన లేయర్ లాగా వేయాలి. ఒక్కో లేయర్కి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేయండి, లేయర్కి మధ్యలో వేయండి. నేను ఇందులో బిర్యానీ మసాలా 2 టీ స్పూన్లు వేశాను, అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు. మీరు 2 టీ స్పూన్లు బిర్యానీ మసాలా వేసి పైన కలపండి, చికెన్ కదలకుండా పైన పట్టేలాగా కలపండి. ఇప్పుడు మనం దమ్ చేయాలి కాబట్టి చపాతీ పిండి, గోధుమ పిండిని తీసుకుని చపాతీలాగా ముద్దలాగా కలపండి. దాన్ని కుక్కర్ పైన రౌండ్గా పెట్టాలన్నమాట. గోధుమ పిండిని ఇప్పుడు ఇలా కుక్కర్ చుట్టూరు పెట్టాలి. పెట్టి దాని మీద ఒక కంచం పెట్టాలి. కంచం పెట్టి మన దగ్గర అల్లం దంచుకుంటాం కదా, మనం మిరియాలు అల్లం అలాంటివి దంచుకునేది ఉంది కదా, అది బరువుగా ఉంటుంది. ఆ బరువు పెడితే సరిపోతుంది. లేకపోతే ఒక పెద్ద గిన్నెతో వాటర్ అయినా పెట్టుకోవచ్చు, ఈ కంచం మీద వాటర్ పెట్టుకోవచ్చు. నేనైతే అది పెట్టాను, సరిపోయింది. అయిపోయింది చూడండి. ఇప్పుడు కంచం పెట్టి ఆ బరువు పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు కరెక్ట్గా టైం చూసుకోండి. 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఈ కుక్కర్ని కిందకి దింపి మీ దగ్గర
దోసలు వేసుకునే పాన్ పాతది ఏదన్నా ఉంటే అది పెట్టండి. అది పెట్టి మళ్ళీ కుక్కర్ పెట్టి ఒక్క 12 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేయండి. కరెక్ట్గా టైం చూసుకోండి. అంతే, దమ్ బిర్యానీ ఉడికిపోతుంది. ఈ పిండిలోంచి కూడా పొగలు వస్తాయి. ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అవ్వింది. ఇప్పుడు ఈ పిండిని తీసివేసి బిర్యానీ పైనుంచి కిందకి కలపాలి. ఎందుకంటే చికెన్ అడుగున ఉంది కాబట్టి చికెన్ అంతా పైకి వచ్చేలాగా కలపండి. ఇది కలిపినా కానీ మెత్తగా ఏమీ అవ్వదు. దమ్ బిర్యానీ కాబట్టి పొడి పొడిలాడుతూనే ఉంటుంది. చూడండి కలిసింది. ఇప్పుడు నేను కుక్కర్ అడుగును కూడా చూపించాను, మాడలేదు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను చికెన్ చూపిస్తున్నాను చూడండి. చాలామంది వాటర్ వేయలేదు కదా, చికెన్ ఉడికిందా లేదని డౌట్ వస్తుంది. అందుకే మీకు చికెన్ చూపిస్తున్నాను. ఇందులో దమ్ బిర్యానీలో చికెన్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. మనం చికెన్ కర్రీ వండినా కూడా అంత సాఫ్ట్గా ఉండదు. ఇందులో చాలా సాఫ్ట్గా ఉంది. నేను చికెన్ కర్రీ వండాను, పెరుగు చట్నీ కూడా చేశాను. సూపర్ టేస్ట్గా ఉంది. కుక్కర్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చింది. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ పెట్టండి. 1 కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవచ్చు. అంటే నేను తక్కువ తీసుకున్నాను, మీరు కేజీకి కేజీ రైస్ తీసుకోండి.